నూరులో జరుగుతున్న శక్తివంతమైన ఉజ్జీవం కొరకై ప్రార్థన చేస్తున్నాం. శక్తివంతమైన ఉజ్జీవాన్ని, సంఘ దర్శనాన్ని ప్రభువా మీరు జరిపించమని కోరుకున్నాం. అలాగే పోస్టర్ చూస్తున్న వారందరూ కూడా స్థలానికి రావాలని కోరుకుంటున్నాం. అలాగే కుంటముక్కలో జరుగుతున్న శక్తివంతమైన ఉజ్జీవాన్ని దీవించమని కోరుకుంటున్నాం. అలా పోస్టర్లో చూస్తున్న వారు ఆ స్థలానికి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో ఈ పోస్టర్ని, పాంప్లెట్స్ని విడుదల చేస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరూ చెప్పండి ఆమెన్. అందరూ చెప్పండి ఆమెన్. అందరూ కుడి చేతిని ఇలా చాపండి, దీని మీద చాపండి. చూసిన వారందరూ అలాగే ఆ స్థలానికి రావాలని. 1000 పోస్టర్లు, 4000 పాంప్లెట్స్ చూస్తున్నవారు ఆ స్థలానికి ఆకర్షించబడి రావాలి. అనేకమైన పరిస్థితులు మీకు కలగ చేయాలి. అది కృప కలుగునుగాక, సహాయము కలుగునుగాక. యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమె 37 యెషయా-గ్రంథం 37. శక్తివంతమైన ఉజ్జీవాల నిమిత్తమే ప్రభు మాట్లాడిన మాట ప్రవచనం ఏంటంటే యెషయా-గ్రంథం 37వ అధ్యాయము 30 వచనాన్ని చదువు. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకిదే సూచన అగును. ఈ సంవత్సరమందు దానంతట అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవింతురు. అంటే శక్తివంతమైన ఉజ్జీవాలు 3 సంవత్సరాలు జరుగుతాయి. ఆ తరువాత దేవుడు కృపతో మరి వేరొక విధానంలో జరుగుతాయి. ప్రస్తుతానికి 3 సంవత్సరాలు శక్తివంతమైన ఉజ్జీవాలు జరుగుతాయి. దేవుడు చెప్పినట్లుగా మొదటి సంవత్సరము దానంతట అదే ఆ ధాన్యం పండుతుంది, దానంతట అదే ఆ శక్తివంతమైన ఉజ్జీవాలు జరుగుతాయి అన్నట్టుగానే ప్రభు, మన శక్తి లేదు, మన బలం లేదు, మనకు పెట్టేంత స్థితి లేదు. ఒక ఉజ్జీవానికి 53,000 రూపాయలు అవుతాయి. ఒక నెల తిరక్కముందే నెలకు 2 చొప్పున మరి మీటింగులు పెట్టుకుంటా రావటం అనేది దానంతట అదే దేవుడు చిత్తం ప్రకారంగా జరిగిపోయినాయి. 2వ సంవత్సరము, ఇది మన 2వ సంవత్సరం. దాని నుండి కలుగు ధాన్యము మీరు భుజిస్తారు. రేపు వచ్చే 2026వ సంవత్సరంలో ద్రాక్ష తోటలు నాటుతాం, అంటే సంఘాలు కట్టబడతాయి. నేను ఇప్పుడు 36 చోట్లకి 40 చోట్లకి 36 చోట్లకి వెళ్తున్నాం ప్రస్తుతానికి. దేవుడు చిత్తం ఏ విధంగా మరి ఏ ప్రాంతంలో మరి పరిచర్య విత్తనాలు వేస్తున్నామో ఆ విత్తనాలు ఫలిస్తాయి. అక్కడ గొప్ప పరిచర్య జరుగుతుంది, సంఘాలు కట్టబడతాయి. కాబట్టి ఎంతో ప్రయాసతో కూడింది, ఎంతో కష్టంతో కూడింది. దీని విషయంలో మీరు మనస్సులో మీ ఒక దర్శనం వచ్చిందంటే ఎలా ఉండాలంటే, అది హృదయపూర్వకంగా దాన్ని చేయాలి, ఇష్టపడాలి దాన్ని. అదే అన్నం ఇవ్వాలి, అదే పానం అయ్యాలి, అదే మీ పిల్లలు అవ్వాలి, అదే మీ భర్త అవ్వాలి, అదే మీ అమ్మ అవ్వాలి, అదే మీకు నిద్ర అవ్వాలి, అన్నీ అదే అవ్వాలి. సంకల్పం అంతగా ఇష్టపడి దేవుడు చెప్పినది చెయ్యాలి. ఈ ధర్మశాస్త్రాన్ని ప్రేమించిన ఎడల లేక ధ్యానించిన ఎడల, ప్రేమించటం అంటే ఆయన చెప్పిన మాటను ప్రేమించి చేసిన ఎడల మనకి పురోగతి కనపడిద్ది. మనకి దాని విధానంలో అది జరిగి అంతే. ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చాడు, చెప్పాడు, అబ్రహాము నువ్వు ఆ స్థలంలో నుంచి బయటకు వచ్చేయాలబ్బా, ఆ ఊర్లో నుంచి బయటకు వచ్చేయాలా, నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. గుంటూరు జిల్లాలో వెళ్ళాను నేను మొన్న. దేవుడు ఎప్పుడు వెళ్ళినా ఆయనకి చెప్పిన మాట, నువ్వు ఆ స్థలంలో ఉండకూడదు, బయటకు రావాలి. దేవుడు స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పారు ఆయన విషయంలో. ఒక ఊరు కూడా చెప్పాను. ఆ ఊరు చింత చెట్టు ఉంటుంది, ఆ చెట్టు ద్వారం ఇలా ఉంటుంది, ఆ ప్రాంతానికి వెళ్ళాలి. ఇలాగ ఎన్నో జరిగినా కూడా ఇప్పటికీ 5 సంవత్సరాలైనా
అక్కడ కదట్లేదు, మెదట్లేదు. దేవుడు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు చేయకోకుండా, దేవుడు చెప్పింది చేయకోకుండా నువ్వు ప్రవచనాన్ని సంకలో పెట్టుకొని, బ్యాగులో పెట్టుకొని, జిప్పు వేసుకొని, బీరోలో పెట్టుకుంటే ఉపయోగం ఏంటి? పొలం ఉంది, అది పండాలి అంటే దున్నాలి కదా, విత్తనాలు వేయాలి కదా, పరిచర్య చేయాలి. పొలం ఉందని ఇంట్లో కూర్చుంటే పండదు. అలాగే దేవుడిచ్చిన దర్శనాన్ని ప్రకారంగా అడుగులేయాలి. దాన్ని పట్టించుకోకుండా నువ్వు ఉంటే అది నీకు ఎలా జరిగిద్ది, ఎలా కలిగిద్ది? దాని ప్రకారం మనం చేయాలి కదా. ఎన్ని చెప్పినా దాని ప్రకారంగా దర్శనం ఉందండి, దేవుడు ప్రవచించాడు, దాని ప్రకారం అడుగులేకపోతే ప్రయోజనం ఉండదు. దేవుడు చెప్పారు, నున్న ప్రాంతంలో మన పరిచర్య అట్లా ఎంత టాప్ లెవెల్లో ఉంటుంది అంటే, మీరు సేవకుడు దీవించబడితే మీరు దీవించబడతారు. ఎట్లా? అహరోను దీవించబడినప్పుడు ఆ గడ్డం మీదుగా కారి అభిషేకం అంచుల వరకు వెళ్ళింది. అలాగే మీరు ఆశీర్వాదం, అభిషేకం మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తివంతులు అవుతారు, బలవంతులు అవుతారు. కానీ దాన్ని పక్కన పెట్టేసి దానికి వ్యతిరేకంగా నువ్వు చేస్తే ప్రయోజనం ఉండదు అని చెప్పాను. ఆ దర్శనం మీకుంది, ఈ ఊర్లో ఉండకూడదు, ఈ ప్రాంతంలో ఉండకూడదు, మీ బంధువుల దగ్గర ఉండకూడదు, బయటకు వచ్చేయాలి. ఎన్ని బాధలన్నా పడతాం కానీ దేవుడు చెప్పింది మాత్రం చేయం. ఎన్ని బాధలన్నా పడాలి కానీ దేవుడిది చెప్పింది చేయకుండా ఉండకూడదు. కష్టాలు పడాలి, శ్రమలు పడాలి, ఎన్ని బాధలైనా అనుభవిస్తూ ఆయన పనిని మనం చేసేవారుగా ఉండాలి. ఇది మనం 2వ సంవత్సరం జరుగుతుంది. ఇప్పటికీ 4 అయిపోయినాయి. సూరంపల్లి, చెరువు మాదారం, పాతపాడు, నున్నలో శక్తివంత జీవం లాంటి అప్పగింపబడిన 4, ఇంకా 6 ఉన్నాయి. మే 5వ తారీఖు కానూరు జరుగుతుంది, మే 9 కుంటమొక్కలు జరుగుతుంది, జూన్ 3 పెదవుగిరాల జరుగుతుంది, జూన్ 10, 16 పైడూరు, అది కొన్ని ఊర్లో వెళ్తాయి. దేవుడి చిత్తం జరుగుతాయి. ప్రతిదానికి వేల రూపాయలు అవసరం, ఎంతో కష్టపడాలి, కుర్రోలు కావాలి, ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, దానికి హృదయపూర్వకంగా సహకరించేవాళ్ళు కావాలి. ఏమా పొలం ఒక్కడు చేస్తే పండిద్దా? ఇంట్లో ఒకరు కష్టం సరిపోదు, అది అందరూ సహకరించాలి, అందరూ యథార్థంగా చేతులు వేయాలి. చేతులు ఎటువంటి మోషే 2 చేతులు ఎత్తి ప్రార్థన చేశాడు. అమాలేకీల హత్యమమునట్లు వారి బలము చల్లారునట్లు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు యెహోషువ, హూరు చేతులను బలపరిచారు, అలా పట్టుకున్నారు. చేతులు దించుతున్నప్పుడు బలహీనులైపోతున్నాడు ఇశ్రాయేలీలు, చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలు బలవంతులు అవుతున్నారు. కాబట్టి దైవ సేవకుడు చేతులెత్తే ఉండాలి, అది దేవుడు చూడాలి. చేతులెత్తి ప్రార్థించడము దేవుడు చూస్తున్నంతసేపు దీవెన కలుగుతుంది, ప్రార్థిస్తున్నంతసేపు పవర్ అనేది సప్లై అవుతుంది. ఇశ్రాయేలీలు అన్నారు సమూయేలుతో, మా నిమిత్తము ప్రార్థన చేయుట మానవద్దు, దయచేసి ప్లీజ్. ప్రార్థన చేయటం మానినప్పుడు పవర్ ఆగిపోతుంది. బండ గుర్తు పెట్టుకోండి. ఇదిగో ఉపవాస ప్రార్థనలు చేసాము, లెంట డేస్లో ఎరగదీసాము, అంత లేదు సీను. మళ్ళీ శుక్రవారం నుంచి ఉపవాస ప్రార్థన చేస్తున్నాం ఇక్కడ నేను. అంత లేదు, అయిపోయింది, అది గతం, అదో పీడకాలు అయిపోయింది నాకు. ఆ రోజంతా యథార్థంగా చేస్తాం. ఏదో సాధించామని తల వంచొద్దు మీరు. ఇది పోరాటంలో ఉన్నారు మీరు, ప్రయాసలో ఉండాలి. గమ్యం చేరే వరకు పోరాటం తప్పదు, వాగ్దానం నెరవేరే వరకు కష్టపడాలి, కోత కొచ్చే వరకు శ్రమ పడాలి. ఇప్పుడు ఎందుకు రాలేదనుకున్నా? ఆ ప్లేస్ అంతా ఎందుకు ఖాళీగా ఉందనుకున్నా? బాగా భక్తిపరులు అయిపోయాం మేము, పండగ అయిపోయాం అనుకుంటున్నారు వాళ్ళు. ఏమైపోయారు? భక్తిపరులు అయిపోయాం అనుకుంటున్నారు. భక్తిపరులు కాదు, అక్కడ పక్కన ఉంటుంది సాతాను రెడీగా స్టడీగా నిలబడాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఏదో అయిపోయింది, మన అది నెరవేరే వరకు ఒక పోస్ట్ రాశాను, ఇచ్చేదాకా అడగాలి దేవుణ్ణి. భయం వేస్తుంది, భయం వేస్తుంది. మీటింగ్లు ఎంత భయం వేస్తుందంటే ₹1,00,000 కావాలి ఇప్పుడు. అసలు గుండె ధైర్యం, సింహం, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. అదేంటి?
ఈ 2 అవుతుంటే నాకు ట్రావెల్ చేస్తుంటే మళ్ళీ పెదవుగురాల్లో ప్లేసు ఫోటో తీసి పెట్టేశాను, డేట్ కూడా తీసేసుకున్నా. ఈ పోస్టల్ తేటానికి నాన్న తిప్పలు పడ్డాం. ఈ పోస్టల్ తేటానికి ఏం చేసాను తెలుసా, అన్ని తిప్పలు పడ్డాం. ఆ తిప్పలు పడుతూనే ఇంకో ప్లేస్ ఫోటో తీసి డేట్ పెట్టి చేసుకున్నాం. దీన్ని పిచ్చి అంటారా లేకపోతే ఏమంటారా మీరు అర్థం చేసుకోండి. ఇది దైవ దర్శనం. ఇది 3 సంవత్సరాలు జరగాలి, దేవుడు చెప్పాడు, చేస్తానంతే. ఆ తర్వాత దీవెన ఉంటుంది మనకి. మనం చేసేది ఏముంటుంది, మీరు చేసేది ఏముంటుందో, ప్రార్థన చేయాలా, అదే మీరు చేయాల్సింది, ఇంకేం చేయక్కర్లా. ఆ మీటింగ్ రోజున ఉడతా భక్తిగా ఒక 100 రూపాయలు అందరితో పాటు ఇస్తే ఆ స్టేజ్కో దేనికో పడతాయి. 5 రొట్టెలు 2 చేపలు ఎలాగ, ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు అనుకున్నాగా, 500 అలాగ చిన్న సహాయం, అది పెద్ద విషయం కాదు. అట్లాగా పరిచర్యలో పాలు పొందిన వారికి, పరిచర్య చేసిన వారికి దీవెన ఆశీర్వాదం ఉంటుంది. సామాను దగ్గర ఉండేవారికి, యుద్ధానికి వెళ్ళేవారికి సమంగా జీతం ఉంటుంది, ప్రార్థన చేసేవారికి, ప్రయాసపడేవారికి. కాబట్టి అలాగా మీరు పరిచర్యలో ఉండాలని ప్రభు పేట మనవి చేస్తున్న. మంగళ బుధవారాలు కూడా రాత్రి కాలంలో, పగలు కాలంలో పిల్లలు, రాత్రికాలం అందరూ కూడా వస్తే ఉపవాస ప్రార్థన చేద్దాం. అంటే మామూలుగా అందరూ ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ఈ 2 చోట్లలో దేవుడు కృప చూపులాగున, గొప్ప శక్తి విడుదలవులాగున, గొప్ప ప్రభావము ఆ మీటింగ్స్ మీద ఉండేలాగున మనం ప్రార్థన చేద్దాం. మొదటి సంవత్సరము దానంతట అదే పంట పండుతుంది. 2వ సంవత్సరం దాని నుండి కలుగు ధాన్యము, దానిలో నుండి ధాన్యం వస్తుంది, దాంట్లో నుంచి ఒక డబ్బు, దాని నుండి ఫలం వస్తుంది. 3వ సంవత్సరం ద్రాక్ష తోటలు నాటబడతాయి. శక్తివంతమైన ఉజ్జీవాలు 3 సంవత్సరాలే జరుగుతుంది. కొర్నేలి పరిచర్య మాత్రం జరుగుతూనే ఉంటుంది. చూడండి, అది ఎంత ఆశ్చర్యకరమైన దేవుడి కృప, ఆయన కనికరం, ఆయన కృపా బాహుళ్యం. అనేక మంది ప్రజలు దేవుని వైపు తిప్పటం ద్వారా మనం ప్రకాశిస్తాం. బుద్ధిమంతులగునట్లు అనేక మందిని ఎంతమంది తిప్పుతారో వారందరూ ఆకాశ మండలములో ఉన్న జ్యోతుల వలె ప్రకాశిస్తారు. అంటే వెలుగుతారు, ఆరిపోరు, మండుతూ ఉంటారు. సండేనే కాదు, మండే కూడా మండుతారు. ఆదివారమే కాదు, ప్రతిరోజు ఆ లీడ్ చేయబడతారు. ఒక్కడ బండ గుర్తు పెట్టుకోండి, జీవితం అంటే పోరాటం. ఆగేమంటే పడిపోతాం. నీకు చాలా పోరాటాలు ఉన్నాయి. ఉపవాస ప్రార్థనలో అప్పగింపబడిన రాత్రి 10 ఉజ్జీవాలతో సమానం పోరాటాలు. సాతాను వ్యభిచారాత్మను చితక్కొట్టాడు. దానికి కొంతకాలం టైం ఉంది, దాని ఫలాలు మీరు చూస్తారు. ఆ దీవెన అనేది మీరు కనపడుతుంది. ఇవన్నీ ఉమ్మడి దిమ్మడిగా అన్నీ మన మీదకి వస్తాయి. ఒక రోజున ఉప్పి దబ్బిబ్బైపోతారంటారే, అట్లాగా దీవెన వస్తుంది. కానీ కష్టపడాలి, ప్రయాసపడాలి. ప్రభునందు ఈ యొక్క ఉజ్జీవాల కొరకు ఈ రోజు నుంచి పోస్టర్లు ఇవన్నీ వేస్తారు. దాని కొరకు మనం భారంగా ప్రార్థన చేయాలి. మొదటిదిగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో కానూరులో ఉన్న శక్తివంతమైన ఉజ్జీవం, పవర్ఫుల్ రివైవల్, మే 5, 2025 సోమవారం రోజు సాయంత్రం 6 గంటలకు విజయవాడ కానూరు RCM చర్చ్ గ్రౌండ్, అంబేద్కర్ కాలనీ. దైవజనులు ప్రవక్త నాయన్ జాషువా గారు ఏలూరు, పాస్టర్ MS పాల్ గారు నున్న, కన్వీనర్స్ మందా యాకోబు, మందా రవికుమార్ గారు జరుగుతుంది. గాడ్ బ్లెస్. దేవుడిది దీనికి ఇటువరకు మామూలు చిన్న గ్రౌండ్లో పెట్టాం. ఇప్పుడు 4,000 రూపాయలు ఆ గ్రౌండ్ అద్దె, 4,000 రెంట్ తీసుకొని మరీ పెడుతున్నాం. చాలా ఎక్కువ మంది జనాలు వస్తారని. అంటే టైం లేదు కాబట్టి అవి ఇవి 2 ఒకేసారి వేసేస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో కుంటముక్కలో ఉన్న శక్తివంతను జీవం దీవించబడునుగాక. శక్తివంతను జీవం, మరలా జీవితాన్ని ప్రారంభించు అనేది ట్యాగ్. ముఖ్య ప్రసంగికులు నాయన్ జాషువా గారు, అలాగే MS పాల్ గారు, కొల్లూరు నెహెమియా గారు కన్వీనరు,
మరి కొల్లూరు రామకృష్ణ లాయర్ గారి స్థలంలో జరుగుతుంది. ఒక విషయం ఏంటంటే కొంట మొక్కలంట ఇక్కడ నుంచి 18 కిలోమీటర్లు అంట కరెక్ట్గా. నిజు మ్యాథ్యూస్ గారు చెప్పారు చూసారా, 18.5 కిలోమీటర్లో ఒక చర్చి కడతారని. అక్కడ ఆయన ఈరోజే ఫోన్ చేశాడు, అక్కడ మీరు ప్రార్థన పెట్టాలా అండి, పాస్టర్ గారితో మాట్లాడి అందరూ మాట్లాడుకుందాం అనుకుంటున్నాం, అక్కడ చర్చి పెట్టాలండి. 18.5 కిలోమీటర్ దూరంలో చర్చి కడతారని నిజు మ్యాథ్యూస్ గారు చెప్పారు. వాట్సాప్లో గ్రూపులో పెట్టాం, మీకు ఈరోజు పెడతాను చూడండి. ఎందుకు ఇన్ని పోరాటాలు ఉన్నాయి అనుకుంటున్నాం, దానికోసం. ఇది కుంట మొక్కల, ఎండు మొక్కలు కాదు, కుంట మొక్కలు. వీటి కోసం ఇచ్చేసే ముందు మన వాళ్ళకి ఇచ్చేసేటండి. సోనీ ఇట్రా. పగలు రాత్రి పిల్లలు ఎట్లాగో సెలవు కాబట్టి కూర్చొని పిల్లలతో ప్రార్థన చేయించాలి. సాయంత్రం నేను వస్తాను, అందరం కలిసి చేద్దాం. ఎందుకంటే చాలా పోరాటాలు ఉన్నాయి బాగా. అందరు కలిసి ప్రార్థన చేస్తేనే అవన్నీ పోతాయి. చాలా పోరాటాలు. ఎందుకంటే కుంట మొక్కల్లో 7, 8, 9 ఒకరు పెడుతున్నారంట మీటింగు. పక్క గ్రౌండ్ పక్కనే ఇంకొకరు 9వ తారీఖు పెడుతున్నారంట. మనం పెట్టింది ఎప్పుడు 9. వాళ్ళకు కూడా అప్పుడే మనసు వచ్చింది. అక్కడ ఏం చేయాలా, అదొక పోరాటం. కానూరులో ఇంకో రకమైన పోరాటం. ఇట్లా పోరాటాలు ఎక్కువ వస్తున్నాయి. ప్రార్థన ఎక్కువ చేస్తేనే అనుగుతాయి అన్నీ. దయచేసి అలా వచ్చి ఒక పావు గంట అరగంట ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం. యశోద ఓకేనా? చివరి ప్రార్థన చేస్తాం.